హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ రోటి పచ్చడి చూపిస్తాను. దీనికి నేను 2 క్యాప్సికమ్ తీసుకున్నాను, 2 టొమాటో తీసుకున్నాను, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇవి బాగా కడిగేసి కట్ చేసి ఉంచుకోండి. క్యాప్సికమ్ గింజలు తీసేసి కట్ చేసుకోండి. సో ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ½ టీ స్పూన్ ధనియాలు, ½ టీ స్పూన్ మినపప్పు, ½ టీ స్పూన్ శనగపప్పు వేసి వేయించండి. కొద్దిగా వేగిన తర్వాత ½ టీ స్పూన్ నువ్వుపప్పు వేస్తాను. ఇది పప్పులు ఇంతకంటే ఎక్కువైతే ఫ్లేవర్, వెజిటబుల్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేస్తానన్నమాట. నువ్వుపప్పు అది కూడా ½ టీ స్పూన్ సరిపోతుంది. ఈ వేగి కమ్మటి వాసన వస్తూ మొదలుపెట్టాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కంపల్సరీ కట్ చేసి వేసుకోండి, లేకపోతే నూనెలో పేలుతాయి, మొహమ్మే పడతాయి. కట్ చేయకుండా వేయకూడదు, చిన్న నాటన్నా పెట్టుకోవాలి. బాగా వేగించుకోండి. క్యాప్సికమ్ కూర చేస్తే తినరని చెప్పి మా ఇంట్లో ఇలా పచ్చడి చేసేస్తానన్నమాట. అయిపోయింది. వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని అదే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా కలిపేసి నూనె పట్టాక మూత పెట్టేసుకుంటే మగ్గిపోతుంది అన్నమాట. ఇది మనం ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఏ క్యాప్సికమ్తో చేసుకున్నా బాగానే ఉంటుంది. అన్నీ ఒక్కొక్కటి ఉంటే అన్నీ కలిపి చేసుకున్నా బాగానే ఉంటుంది. ఏదైనా సరే ఇలా మగ్గాలన్నప్పుడు కొద్దిగా మూత పెట్టేసుకుంటే కొంచెం స్లో కుక్ అవుతుంది అన్నమాట, బాగా మగ్గుతుంది. మగ్గిపోయింది. ఇది మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర వేసాను, 1 టేబుల్ స్పూను. అంతకంటే ఎక్కువైతే క్యాప్సికమ్ ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తే సరిపోతుందంతా. లేకపోయినా పర్వాలేదు, ఉంది కాబట్టి వేసాను. మగ్గిపోయింది. ఇది కూడా బౌల్లోకి తీసుకోండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో చేసుకుంటే ఏంటంటే మీకు ఎక్కువ గిన్నెలు అవ్వవన్నమాట, క్లీనింగ్ ఈజీ అవుతుంది. వేడి మీద వేసానని చెప్పి వేడి మీద రన్ చేయకండి, బాగా చల్లారాక మిక్సీ వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకుని టొమాటోలు వేసాను. టొమాటో కూడా బాగా మగ్గనివ్వండి. టొమాటో మగ్గకపోతే బాగోదు పచ్చడి. కొంచెం టైం పట్టినా జాగ్రత్తగా నెమ్మదిగా మగ్గబెట్టుకోండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. బాగా మగ్గిపోయిన తర్వాత క్యాప్సికంలోకి తీసేసుకున్నాను. చెప్పాను కదా, వేడి మీద అందులో వేసినా కానీ మిక్సీ ఆన్ చేయటం మటుకు చల్లారిక వేస్తాను. చల్లారిక
పసుపు, ఉప్పు, మనం పేరుకి రోటి పచ్చళ్ళు అంటున్నాం కానీ మిక్సీలో వేసుకుంటున్నాం అనమాట. ఏం చేస్తాం మరి, ఆ రోట్లో దంచుకున్నది, బండ పెట్టి దంచుకున్నది ఆ టేస్టే వేరు. రోజులను బట్టి అడ్జస్ట్ అవ్వాలి కదా. సరిపడి చింతపండు గింజలు లేకుండా వేసుకోండి. ఈ మాత్రం చింతపండు పడుతుంది, ఎందుకంటే తక్కువైనా టేస్ట్ పోగదు. చింతపండు లేదంటే చింతపండు బదులు నిమ్మరసం పిండుకున్న బాగానే ఉంటుంది. సో ఒక 10-12 వెల్లుల్లి రేకులు, అంటే ఒక వెల్లుల్లిపాయ ఒక పాయ అంతా పట్టేస్తుంది. ఇప్పుడు పచ్చి జీలకర్ర వేస్తాను, ఒక స్పూను పచ్చి జీలకర్ర. అంటే జీలకర్ర వేపించకుండా డైరెక్ట్ అనమాట. వేసి మిక్సీ చేసుకుని మెత్తగా అయిన తర్వాత దీన్ని ప్యాన్లోకి తీసేసుకోండి. పోపుకి నూనె, ఒక స్పూన్ నూనె వేసాను, ఒక స్పూన్ నెయ్యి వేసాను అన్నమాట. రోటి పచ్చడి ఏదైనా సరే పోపు పెట్టుకున్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా ఇంగువ, నూనె కాగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసాను. మినపప్పు, ఆవాలు, మినపప్పు 2 స్పూన్లు వేసాను అనమాట. ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడాక, చిటపట్లాడటం అంటే ఆవాలు ఓపెన్ అవుతాయి అన్నమాట. అప్పుడు మీకు అందులోది ఉండి ఫ్లేవర్ దిగుతుంది. ఎండుమిర్చి, కరివేపాకు వేగిన తర్వాత చట్నీలో వేసి బాగా కలిపేసుకోండి. ఇది ఈజీగా సైడ్ డిష్ కింద 10 మంది వరకు వస్తుందండి. చూశారు కదా నా ముందు వీడియోస్లో, నేను ఏది చేసుకున్నా 2 గిన్నెల్లోకి తీసుకుంటాను. ఒక గిన్నె అవసరమైతే వాడతాను, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఈవినింగ్ వాడుకోవాలన్నా గిన్నె కదపకుండా ఉంటే పాడవదనమాట. ఈ చట్నీ ఏంటంటే రైస్లో, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. పుల్కాల్లోకి, మన ఇడ్లీ దోశలో కూడా నంచుకున్న చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా కొంతమంది క్యాప్సికమ్ ఇష్టపడరు కదా, ఇలా చట్నీకి ఏం చేసేస్తే బాగుంటుంది. అయిపోయింది. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.